వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని చెందిన. ముందుగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీ ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలోనే విద్యార్థుల కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మంచి ఫలితాలు సాధించారని ప్రధాన ఉపాధ్యాయులు KCH బసవయ్య తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, పరిశుభ్రమైన వాతావరణం, ఆట స్థలం వంటి అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందని తెలిపారు. ఇక ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ ఏడాది 350 మంది విద్యార్థుల చేరిక లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాబట్టి మనం కార్పొరేట్ స్కూల్కి వెచ్చించి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వమే మన విద్యార్థులకి డబ్బులు ఇస్తుంది. చక్కగా మంచి భోజనము, మంచి బుక్స్ ఇస్తుంది. మీరు మీ పిల్లల్ని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. మా పాఠశాల ప్రస్తుతం 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్ సాధించారు. ఫస్ట్ 572, సెకండ్ 562, థర్డ్ 552, ఇలాంటి 500 పైన 10 మంది సాధించారు చేరిన రోజు. అలానే పాఠశాల విద్యార్థులు మంచి చదువు కావాలన్నా, మంచి నడవడిక, మంచి ఆట స్థలము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి మా పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించండి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మా స్కూల్లో వారి కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గకుండా మేము పాఠశాలని నిర్వర్తిస్తున్నాము. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పశు వైద్య శాఖ పరిధిలోని పంగులూరు, అద్దంకి ప్రాంతాలలో ప్రభుత్వ పశు పోషకాల ప్రయోగశాల అందుబాటులో ఉందని పశు వైద్యశాల సహాయ సంచాలకులు KV బ్రహ్మయ్య తెలిపారు. పశువులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. విశాల పరిధిలో మనకి పంగులూరు, అద్దంకి మండలాలు 2 పనిచేస్తున్నాయి. ఈ మండలాల పరిధిలో ఒక అద్దంకి సెంటర్లో ఒక ప్రయోగశాల ఒకటి రన్ అవుతూ ఉంది. ఈ ప్రయోగశాలలో ల్యాబొరేటరీ అంటారు దీన్ని. ఈ ల్యాబ్లో అన్ని రకాల సేవలు మనకి అందుబాటులో ఫ్రీగా దొరుకుతాయి. ఒకటి ముఖ్యంగా మనకి గొర్రెలు లేకపోతే గేదెలు, దూడల్లో ఉన్నటువంటి పేడ పరీక్ష చేసి, ఈ పేడ పరీక్ష ద్వారా ఏ సీజన్లో ఏ రకమైనటువంటి పురుగు కడుపులో ఉంటుందో చూసుకొని దాన్ని తగ్గట్టుగా మనం తగిన మందుని సూచించడం జరుగుతుంది. CSF అంటే మెదడు జబ్బు సంబంధించినటువంటి లక్షణాలను కూడా మనం రక్త పరీక్ష ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం చేసినటువంటి వ్యాక్సినేషన్ ఎంతవరకు పనిచేసింది అనే దాన్ని కూడా ఆ ల్యాబ్ ద్వారా మనం పనిచేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా తమకు కలిగినటువంటి మందలు వాటిలో నుంచి ఏదైనా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని DRDA PDCH ప్రభావతి గారికి CPM పార్టీ ఆధ్వర్యంలోని వినతి పత్రం సమర్పించారు. వెలుగు APDO సత్యనాయుడుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని నాయకులు ఆరోపించారు. 4 సంవత్సరాల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, వనాదన్ నిధులు మరియు కొనుగోలు మహిళా సంఘాలకు సంబంధించిన ఖర్చులపై పూర్తిస్థాయి విచారణ చేయాలని వారు కోరారు. దర్యాప్తు నివేదిక ప్రకారం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4 సంవత్సరాల కాలంలో పనిచేసిన కాలంలో ఆయన పైన కొన్ని ఆరోపణలు కూడా ఈ నివేదిక 20 పేజీల నివేదిక మాకు ఇచ్చారండి. వీటిలో కొన్ని ఆరోపణలు మీరు చేసిన ఆరోపణలు నిజమని చెప్పేదండి ఈ నివేదిక ఇచ్చారండి. అయితే మేము ఈ నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే 27/2/2006 ఫిబ్రవరి నెలలో ఇచ్చారు. ఇప్పటికి 4 నెలలు అయిపోతుంది. అసలు ఈ నివేదిక దర్యాప్తు నివేదిక ఇచ్చినప్పటికీ ఈ నివేదిక పైన యాక్షన్ ఏం తీసుకుంటారని చెప్పి కోరుతూ ఈరోజు కొమరాడ ఎలుగు కార్యాలయానికి సమీక్ష సమావేశానికి వచ్చిన అంటే ఈరోజు ఎంతో ఉపయోగకరమైన గిరిజనులకు సంబంధించిన ఈ డబ్బులు గిరిజనులకు సంబంధించిన డబ్బులు పక్కతో పడడం చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ దర్యాప్తు నివేదికను ప్రకారం మీరు నివేదిక కరెక్ట్ అయితే కరెక్ట్గా ఉంది,
లేకపోతే దీనిపైన యాక్షన్ తీసుకుని అనేది ఇప్పటికైనా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎంక్వైరీకి వెళ్ళాము, అయినా ఇంకా కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఈ నివేదికలు ఇలాగ ఇస్తే మోసం చేస్తారు ప్రజలకు, కాబట్టి ఇప్పటికైనా నిజాలు తేల్చాలని చెప్పి మేము పీడీ మేడం గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పీడీ మేడం గారు తక్షణమే జిల్లా పై అధికారులతో సమీక్ష. వనపర్తి జిల్లా కొత్తకోటలోని యువతలోని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచనల మేరకు వాకింగ్ క్లబ్ సభ్యులతో కలిసి చేపట్టిన ఈ ర్యాలీలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారి వివరాలు పోలీసులకు అందిస్తే సమాచారం ఇచ్చిన వారికి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎన్నో వేల అవగాహన సదస్సులు రాష్ట్రమంతటా అన్ని వర్గాల్లో కూడా మన డ్రగ్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడము, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడతారో వారిని మళ్ళీ సాధారణ జీవితంలోకి మళ్ళీ తిరిగి వచ్చే కార్యాచరణలు చర్యలు చేపట్టడం కూడా మనము కృషి చేస్తూనే ఉన్నాం. కొత్తకోట పట్టణంలో ఉన్న వాకర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలామంది అధికారులు మరియు ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ పట్ల సమాచారం ఉన్న తక్షణమే డిపార్ట్మెంట్కి అందజేయాలని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మెయిల్ ఐడి ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ సమాచారాన్ని కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఎక్కడ కూడా సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు కూడా ఎట్టి పరిస్థితులు బయట చెప్పాం. కాబట్టి కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని నా నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని యోగా గురుజీ ధనుంజయ్ ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రోటోకాల్ ఆసనాలను సాధన చేయగా యోగా మాస్టర్ రామ్మోహన్ యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలోని ఋషి యోగా కేంద్ర సభ్యులు, ఆలయ ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శ్వాసానుసంధానం, నిశ్శబ్దంగా అందరూ కూడా హ్యాపీగా ధ్యాన సాధన కొనసాగించండి. అందరూ కూడా బాపట్లలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలోనే పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ యోగా సాధన ఓ జీవన శైలి అని ప్రతి ఒక్కరూ దానిని నిత్యం జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను అందరూ అలవర్చుకోవాలని సూచించారు. అనుభవం చేసేది. సో అలాగే తర్వాత ప్రాణాయామం, కపాలం, సంకల్ప ప్రతిజ్ఞ, తర్వాత శాంతి పాఠం. దాంతో మనకి యోగా యొక్క అర్థం. లెఫ్ట్ హ్యాండ్ పామ్ గాల్లో from right nostril by opening thumb. మళ్ళీ కుడి నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుందాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో నిర్వహించిన యోగాంధ్ర సామూహిక యోగా కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని యోగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కీలకమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాస్టర్లు, ట్రైనర్లు మరియు మండల స్థాయి శిక్షకుల సహకారంతో యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెల 15 వరకు మండల స్థాయి కార్యక్రమాలు కొనసాగుతాయని, 21న చిత్తూరు కేంద్రంలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పవర్ఫుల్ నిలబడమే యోగా.
ఒకటి చక్కగా నిలబడండి, కదలకూడదు. ఐరాల మండలి కాణిపాకం కాన్స్టిట్యున్సీలో ఒక మంచి కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రతి గ్రామంలో యోగా జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు మనము మాస్టర్ ట్రైనర్స్ అదేవిధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 21 జూన్ చిత్తూరు హెడ్ క్వార్టర్లో కూడా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైజాగ్లో రికార్డ్ స్థాయి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఒక ఆలోచన ఉండాలి. ఆరోగ్యం బాగుంటే మనం అన్ని పని చేయగలుగుతాము. రోగాలు పెరుగుతున్నాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఉంటేనే బాగుంటుంది. యోగా ఆ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం ఒక మంచి మెడిసిన్. సో ఈరోజు ఇక్కడ అందరూ బేసిక్లీ వచ్చి ఒక బాపట్ల జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జూలై 21న డ్రాఫ్ట్ రోల్ విడుదల చేసి సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, సెప్టెంబర్ 22న తుది జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే 65.5% పూర్తయిందని, ఆధార్ మాత్రమే కాకుండా 13 రకాల ధృవీకరణ పత్రాలను అంగీకరిస్తామని వెల్లడించారు. ఇక బిఎల్ఓలు ఇంటింట సర్వేలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే పత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఇప్పుడు ఫారమ్స్ లేదు కాబట్టి ఫారం 6, 7, 8 నేను చూడట్లేదు. ఇప్పుడు ఎలక్టర్ మ్యాపింగ్ ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. 68.33% అయితే 39.55% చీరాలలో అవ్వలేదు. నెక్స్ట్ బాపట్ల 34.84, అదే 1004 మ్యాక్సిమం 300 నుంచి 1100 ఓటర్లు అందులో ఉన్నారు. సో అది ఫేర్ అన్న. ఇంకా కొన్ని మాత్రమే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ఎస్ఐఆర్లో వీళ్ళు పెరిగిన తగ్గిన ఎడల మళ్ళీ రేషనలైజేషన్ ఆఫ్ 1212 బిఎల్ఓస్. మీరు దయచేసి మీరు బిఎల్ఏస్ ఉంటే ఆ మ్యాపింగ్ ప్రక్రియలో మీరు కూడా యాక్టివ్గా పాల్గొంటే ఎక్కువ మందిని మనం మ్యాప్ చేయొచ్చు. ఇప్పుడు బిఎల్ఓస్ చేస్తున్న మ్యాపింగ్లో ఎక్కువ మంది మ్యాప్ అవ్వని ఎడల వాళ్ళని మనం నోటీస్ ఇష్యూ చేసి హియరింగ్ లాగా చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్రొసీజర్ అనేది ఇంకా ఎక్కువ శ్రమ. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. పత్తిపాటి ఫౌండేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో పత్తిపాటి గార్డెన్స్లోని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. సుమారుగా 40 కంపెనీలు పాల్గొని 2000 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇక 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసు యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 16/6/2026న పత్తిపాటి గార్డెన్స్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 40 కంపెనీల్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు కూడా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి యువత అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరూ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, ఇతరత్ర చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా కానీ, అన్ఎంప్లాయీస్ ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా తెలియజేసి చిలుకూరుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. విజయనగరం జిల్లా గజపతి నగర్లోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా జరిగింది. జాతీయ రహదారిపై ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ నినాదాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేస్తే 14,000 రూపాయలు ఇచ్చారు. ఇది అవినీతి కాదా అని చెప్పి చంద్రబాబు నువ్వు చేస్తానేమో మంచి, మేము చేస్తున్నామో చెడ్డ.
అంటే ఏ విధంగా ఈ దోపిడీకి తరలేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చేస్తా ఉంటారు తప్ప ఎక్కడైనా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు మాకు ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో ఈ ఒక్క ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు భూములు ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అమాయకం కాబట్టి మన భూములందరూ కూడా లాక్కోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మీరు 5,00,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఏమయ్యా ఇది అంటే 1000 కోట్లు ఖర్చు వాళ్ళకేమో చిన్నదానికి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులు 2 ఎకరాలు వచ్చిన పెద్ద మనిషి 1000 కోట్ల సామర్థ్యాన్ని ఏ విధంగా చంద్రబాబు సంపాదించాడో చెప్పాల్సిన బాధ్యత లేదా ఈ ప్రజలకి? ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి ప్రజలందరూ కూడా. ఈరోజు రైతులు ఏ విధంగా అధ్యయనం చేశాడు, ఆ రోజు ఎరువులకి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ఎవరైనా రోడ్డు ఎక్కారు 5 సంవత్సరాలు ఎరువు గురించి? మీ ఇంటికి తీసుకొచ్చి ఎరువులు ఇచ్చే కార్యక్రమం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస నియోజకవర్గంలోని వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ప్రజలు కూడా హాజరై ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అవసరమైన వసతులు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటున్నారని నిర్వాహకులు ఆరోపించారు. ప్రజా సమన్వయబద్ధంగా తమ నిరసన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దారా సుధీర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, డిఎస్సి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, డబ్బులు సెలక్షన్ కమిటీ. 15 నుంచి 20 లక్షలు ఒక్కొక్క ఉద్యోగానికి. మన ఇప్పుడు ఏపీ పాలన వాళ్ళతో మాట్లాడుతుంటే 25 మంది రాస్తే 5 కూడా ఉద్యోగం రాదు. అందులో చాలా మంది అర్హత కలిగి ఉన్నారు, వాళ్ళకి లేవు. స్పోర్ట్స్ కోటా కింద దాన్ని మార్చి స్పోర్ట్స్ ఆడారో లేదో తెలియదు, వాళ్ళకి ఇచ్చారు. ఒక దుర్గయ్య అని చెప్పి పోలవరం నుంచి నేషనల్ గోల్డ్ మెడల్లో బిల్లులు అంటే ఏదన్నా పని చేయాలి, అది 50,000 కంటే ఎక్కువ ఉంటే కౌన్సిల్ మీటింగ్ జరగాలి. సో కౌన్సిల్ మీటింగ్లో ఇది పాస్ కాదని దాంట్లో అవినీతి చెయ్యాలి అని 49,000కు ఒక 1000 తక్కువకి 80 పనులు చేపించారు. పనులు చేపిలే, పనులకి టెండర్ వేసి ఆ బడ్జెట్ అలవాటు చేసి డబ్బులు లాగేశారు. ఫైనల్ గురించి ఒక్క పని లేదు. మీకు తెలుసో లేదో ఈ డబ్బులన్నీ ఎవరివి? దగ్గర 40 లక్షలు, దగ్గర 40 లక్షలు పని కాంట్రాక్టర్ని పిలిచారు, బడ్జెట్ అలవాటు చేశారు, బిల్స్ వచ్చేసాయి, బిల్స్ తీసేసుకున్నారు కొన్ని లక్షల రూపాయలు. ఇప్పుడు వెళ్ళి హౌసింగ్ బోర్డు వాళ్ళు గ్రావెల్ రోడ్ ఉందానా? హౌసింగ్ బోర్డు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కోకిల రమణారెడ్డి అన్న వాళ్ళు. గ్రావెల్ రోడ్ లేదు, రోడ్డే లేదు. అదొక స్కామ్. ఇంకొక సూపర్ స్కామ్ చెప్తాను వినండి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. ఎక్కడ చేస్తారన్నా? పిహెచ్సిలో చేస్తారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలులో చేస్తారు. కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సమన్వయ పాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 40 నిమిషాలైనా ఆఫీస్ తెరవకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో పౌర సేవలు అందించే కార్యాలయంలో సిబ్బంది సకాలంలో రాకపోవడం వల్ల తమకు ఎదురుచూపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలన్నా, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పలు సర్టిఫికేట్లు కావాలి అన్నా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఈ నేపథ్యంలో ఆదోని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సమన్వయ పాలన పాటించాలని మండల ప్రజలు కోరుతున్నారు. రాలేదు సార్, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు?
టైం 11 అవుతుంది. 10:30 అయిపోయింది. 10:30 అయిపోయింది. 10:30 అయిపోయింది. ఇంతవరకు రాలేదా సార్ వాళ్ళు? ఇంతవరకు రాలేదా? 10:30 అయిపోయింది. నిన్న ఎక్కిపోయినా పెట్టేది 100 రామని మీటింగ్ అవుతుందని చెప్పి 100 రామని చెప్పి మధ్యాహ్నం దాకా కూర్చుని తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన కార్యక్రమం భారీగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని, ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన పత్రాలను చించి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా శక్తి మహిళా శక్తి మహిళా శక్తి మహిళా శక్తి నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండల అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని బహుళ ద్వాదశ సందర్భంగా శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వివాహాలు ఆలస్యం మరియు విద్యా ఉద్యోగులు ఆయురారోగ్యాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు పి శ్రీనివాస కీర్తన్ ఆధ్వర్యంలోని విశ్వకేశన్ పూజ, పుణ్య ప్రవచనం మరియు పాణిగ్రహణం, మంగళాధారణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. పెంచింది.